హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప రుచులు. ఈరోజు ఈ వీడియోలో కాజు పేస్ట్ వేసి మసాలా కూర అయితే చేస్తున్నాను. మష్రూమ్ మసాలా కర్రీ అచ్చము హోటల్లో ఉన్నట్టే ఉంటుంది. ఈ విధంగా చేశారంటే హోటల్ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక్కసారి అయితే ఈ విధంగా ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు మీరు. నేను ఏ విధంగా చేశానో మీకు కూడా చూపించేస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ ఒక మిక్సర్ జార్ తీసుకొని గుప్పుడు వరకు జీడిపప్పు వేసుకోవాలి. పచ్చి వేయండి, నానబెట్టాల్సిన అవసరం లేదు. ఒక 7 నుండి 8 లవంగాలు, 1 ఇంచు చెక్క ఇలా తుంచి అయితే వేసేస్తున్నాను. మునిగేంత వరకు నీళ్లు పోసి మూత పెట్టి గ్రైండ్ చేసుకోవాలి. అది గ్రైండ్ అయిన తర్వాత అందులో వెల్లుల్లి రెబ్బలు అలాగే అల్లం వేసేసి మూత పెట్టేసి గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. ఈ విధంగా ఇది పక్కన పెట్టేసండి. స్టవ్ వెలిగించేసి ఒక కడాయి పెట్టేసుకుందాము. 1.5 గరిటె ఆయిల్ అయితే వేసాను. నేను 250 గ్రామ్స్ మష్రూమ్స్ తీసుకున్నాను. దాన్ని బట్టి ఆయిల్ వేసుకోవాలి. నేనైతే 1.5 గరిటె వేసాను. మసాలా కర్రీలో కొద్దిగా ఉంటే బాగుంటుంది ఆయిల్, మరి ఓవర్గా ఉండకూడదు, అలాగని తక్కువగా ఉండకూడదు. ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసేయాలి. తర్వాత 1 లేదా 2 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి వేసేయాలి. ఇప్పుడు వరకు పచ్చి కరివేపాకు అలాగే మష్రూమ్ మసాలా కర్రీకి సరిపడా సాల్ట్ వేసేసి గరిటెతో ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి. ఇది లైట్ మనకు కలర్ వస్తే సరిపోతుంది, పచ్చివాసన పోయేంత వరకు. ఎక్కువ కలర్ రావాల్సిన అవసరం లేదు. తర్వాత 1/2 కిలో టమోటాలు, 1/2 కిలో టమోటాలు కట్ చేసి వేసేసాను. ఇవి కూడా జస్ట్ సాఫ్ట్ అయితే సరిపోతుంది, ఎక్కువ మగ్గించుకోవాల్సిన అవసరం లేదు. ఒకసారి బాగా కదిపేసిన తర్వాత ఈ విధంగా మగ్గిపోయాయి టమోటాలు. ఆ విధంగా మగ్గిన తర్వాత 250 గ్రామ్స్ శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ కూడా వేసేయాలి. గరిటెతో ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. వీటిని కూడా ఒక 2-3 నిమిషాల పాటు ఈ విధంగా మగ్గించుకోవాలి. తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న కాజు పేస్ట్ని కూడా వేసేయండి. ఈ కాజు పేస్ట్ వేసి చేయడం వల్ల కర్రీ వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది, అంత టేస్టీగా ఉంటుంది, సిల్కీగా అచ్చం హోటల్లో ఉన్నట్టే ఉంటుంది. కాజు పేస్ట్ మొత్తం వేసేసిన తర్వాత అందులో పసుపు, 1.5 టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడరు, 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, నేను కారానికి సరిపడా వేసుకున్నాను. మీరు తీసుకున్న మష్రూమ్ బట్టి కారము అనేది వేసుకోవచ్చు. 1/2 టీ స్పూను గరం మసాలా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి. ఫ్లేమ్ అనేది మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని మసాలా వేయించుకోండి దగ్గరుండి. ఇది జీడిపప్పు పేస్ట్ వేసాం కాబట్టి తొందరగా అడుగంటేస్తుంది. అక్కడే ఉండి మీడియం టు హై ఫ్లేమ్లో ఇలా మసాలా ఫ్రై చేసుకున్నామంటే ఒక 2-3 నిమిషాలకంతా వేగిపోతుంది. ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది కదా. ఈ విధంగా వచ్చేంత వరకు మనము ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. పచ్చి వాసన అసలే ఉండకూడదు. కాజు పేస్ట్ వేయడం వల్ల మష్రూమ్ కర్రీ కమ్మగా ఉంటుంది. ఇప్పుడు మిక్సర్ జార్లోనే నేను 1.5 గ్లాసు నీళ్ళు వేస్తున్నాను, వేస్ట్ కాకుండా. అందులో మసాలా ఉంటుంది కదా, అందులో మిక్సర్ జార్లోనే నీళ్ళు పోసి వేసుకోండి. నేను తగినన్ని వేసుకున్నాను, మీకు ఎన్నైతే అవసరమో అన్ని వేసుకోండి. ఇలా నీళ్ళు వేసేసి ఒకసారి బాగా గరిటెతో మిక్స్ చేసేయాలి. ఫ్లేమ్ అనేది లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి ఇక మీదట. అప్పుడు లో ఫ్లేమ్లో ఉడికించుకోవడం వల్ల అడుగంటకన్నా ఉంటుంది, బాగా ఉడికిపోతాయి మష్రూమ్స్ కూడా. ఇలా మూత పెట్టి మధ్యలో ఒకసారి అయితే చూపిస్తున్నాను. మధ్య మధ్యలో ఈ విధంగా కదుపుతూ ఉనండి. జీడిపప్పు ఎక్కువ అడుగంటేస్తుంది కాబట్టి ఒక 2-3 నిమిషాలకు ఒకసారి కదిపామంటే మనకి ఒక 15 మినిట్స్కి అంతా కూర అయిపోతుంది. మళ్ళీ మూత పెట్టేసి అయితే ఇంకో 2-3 నిమిషాలు ఉడికించుకోవాల్సి వస్తుంది. తర్వాత మూత తీసి అయితే చూపిస్తున్నాను. నీటి శాతం అయితే తగ్గింది కదా, మనకు గ్రేవీ కూడా థిక్గా అయింది. ఈ టైంలో కొత్తిమీర వేసేయాలి. గుప్పుడు వరకు వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి. కాజు పేస్ట్ వేసిన మష్రూమ్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు, ఒక 20 మినిట్స్కి అంతా అయిపోతుంది. గుమగుమలాడే కాజు మసాలాతో చేసిన మష్రూమ్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. పరాటా, చపాతీ, రోటీ, బిర్యానీ ఈ మసాలా కర్రీ ఎందులోకైనా సెట్ అయిపోతుంది. ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. బాయ్.